ఇప్పటిదాకా విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీనే ఇదివరకు ఏకైక రవాణా సదుపాయం. హైవే కూడా అటే ఉండేది, చెన్నై హైవే కూడా. ఆ తర్వాత కాలంలో దాని టైం ఎక్స్పైర్ అయ్యే ముందు కట్టినటువంటిది కనకదుర్గ వారధి. ఆ వారధి కట్టిన తర్వాతన దీన్ని మూసేశారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదనుకున్నాక భారీ వాహనాలు, లారీలు, బస్సులు లాంటి ఆపేసి 2 వీలర్లు 4 వీలర్లను మాత్రం అలౌ చేస్తూ ఉన్నారు. అయితే మెయిన్ ట్రాఫిక్ అంతా కనకదుర్గ వారధి దగ్గర 2 వంతెనలు నడుస్తూ ఉన్నాయి, కంటిన్యూగా వెళ్తుంది. అయితే అది చాలట్లేదు. ఇప్పుడు అమరావతి దగ్గర 3వ వంతెన రెడీ అవుతోంది. అమరావతి అంటే ఇప్పుడు ఏదైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ నుండి వేస్తున్నటువంటి కొత్త రోడ్డు ఏదైతే ఉందో, లైక్ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళేటటువంటి రోడ్డు అనమాట అది ఇంకొక వంతెన ఇటు అమరావతి రాజధాని ప్రాంతం పక్క నుంచి వెళ్తున్నటువంటి కొత్త ఇది కడుతున్నారు, ఆల్రెడీ వంతెనలు కడుతున్నారు. అయితే రైల్వేకి సంబంధించి చూస్తే కృష్ణ కెనాల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే లైన్లే కనబడతాయి. అంతకుముందు పాడైపోయినటువంటి లైన్ది అంటే ఎక్స్పైర్ అయిపోయిన దాని ప్లేస్లో కొత్తగా కట్టినటువంటి కనబడతాయి తప్పించి ఇది లేదు. అయితే ఇప్పుడు కొత్త రైల్వే వంతెన అమరావతి ప్రాంతం మీదుగా ఒక కొత్త రైల్వే వంతెన కృష్ణానది మీద కట్టబోతున్నారు. అది తాజాగా 2,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించారు. 57 కిలోమీటర్లు అంటే రైల్వే లైన్ అమరావతి మీదుగా వెళ్ళబోతోంది, రాజధాని మీదుగా వెళ్ళబోతోంది. అది తాజా అంశం. దాంతోపాటుగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, శ్రీశైలం హైదరాబాద్ తిమ్మాపూర్ దగ్గర మధ్యలో 103 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే చేపట్టామని అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు కేంద్ర రైల్వే మంత్రి. అయితే తగినంత ప్రయాణికులు, ట్రాఫిక్ ఉండదని తేలడం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తేల్చి చెప్పారు. ఏదైతే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు 3,887 కోట్లతో చేపట్టిన గుంటూరు గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టు పనులకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 480 కోట్లు కేటాయించాం. ఇప్పటి వరకు 401 కిలోమీటర్ల మేర మార్గంలో 313 కిలోమీటర్లు ఆల్రెడీ ఉపయోగంలోకి వచ్చేసిందని చెప్పారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% వ్యయాన్ని పంచుకునే పద్ధతిలో నిర్మిస్తున్నటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఏడాది మార్చి వరకు 6 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వైకాపా ఎంపీ మద్దెల గురుమూర్తి అడిగిన ప్రశ్నకి 309 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు వ్యయం 3,122 కోట్లు అయితే ఈ లైన్లో ఇప్పటివరకు నడికుడి దర్శి మధ్య 74 కిలోమీటర్ల మేరకే పనులు ప్రారంభమైనాయి అని ప్రకటించారు.